రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పోలీసుల తీరు, అధికారుల తీరు ఒక మచ్చుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే ఈ అంశాలకి ప్రభుత్వాన్ని విమర్శించడం కాకపోయినప్పటికీ ఈరోజు 42 కుటుంబాలు కొన్ని 10 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి పోగేసి సేల్ డీడ్ల ద్వారా అన్ని టైటిల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి బ్యాంక్ లోన్స్ తీసుకొని పక్కా ఆధారాలతోటి సేల్ డీడ్ల ద్వారా ఇళ్ళు కొనుక్కున్న తర్వాత 40-50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఓవర్ నైట్ వచ్చేసి ఈ ఇళ్ళని మావి అని పోలీసులతోటి అధికారులతోటి కనీసం సామాను తీసుకునే అవకాశం కూడా లేకుండా మొత్తం డిమాలిషన్ చేసి శ్మశానంలాగా తయారు చేసినటువంటి ఈ పరిసరాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మహిళల్ని, చిన్నపిల్లల్ని, విద్యార్థుల్ని ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఆశ్రమం లేక, తినటానికి తిండి లేక, ఎక్కడుండాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక కష్టపడి సంపాదించుకున్న రూపాయి రోడ్డు పాలైపోతుంటే వాళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పోలీసులు రాజకీయ నాయకుల అండదండలతో, భూబకాసురుల అండదండలతో కోట్లాది రూపాయలు తీసుకొని సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అత్యంత దుర్మార్గంగా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో డెమాలిషన్ చేసినటువంటి విధానం పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అంశం. డీసీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, సిఐ కావచ్చు, మీ అందరూ కూడా రేపు సుప్రీంకోర్టు ముందు ఖచ్చితంగా చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో నిలబడాల్సిందే. మీ ఉద్యోగాలు ఇప్పదీసేంత వరకు, మీ యూనిఫామ్లు ఇప్పదీసేంత వరకు, మిమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి కిందకి దించేసేంత వరకు, డిమోషన్ చేసేంత వరకు, ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసేంత వరకు ఈ బాధితులకు అండగా ఖచ్చితంగా జై భీమరావు భారత్ పార్టీ, జడా శ్రావణ్ కుమార్ మీ వెనక ఉంటారని అయితే నేనైతే మాత్రం అందరికీ బాధితులు అందరికీ